డ్రీమ్ చూసాము, ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఇప్పుడు హాయిగా నేను పక్కన ఆయన కార్ నడిపిస్తాడు, మా పిల్లలేమో కూర్చొని పైకి సన్ రూఫ్లోకి వెళ్ళి బయట చూస్తూ ఉంటారు రోడ్ పైన. చాలా మంచిగా ఉందండి, చాలా బాగుంది. మర్సిడీస్ కార్ ఎట్లుంటుందో అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. yes చేంజ్ చేయకు, మనం తిప్పేస్తామని. yes are you ready? yes. సో నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సో వెస్టీజ్లో ఫస్ట్ టైం నేను ప్లాన్ విన్నప్పుడు బయట మనం ఇంత కష్టపడితే డబ్బులు రావు, సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే లగ్జరీ కార్లు వస్తాయా అని చెప్పి నమ్మకం అయితే ఉండేది కాదు. కానీ మా అప్లయన్స్ చెప్పిన వాళ్ళని నమ్మి ఒక 7 సంవత్సరాలు అయింది బిజినెస్ స్టార్ట్ చేసి. ఫస్ట్ ఒక హోండా బ్రిజా కార్ తీసుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ తీసేసి హోండా అమేజ్ ఆటోమేటిక్ తీసుకున్నాను. సో ఈరోజు మీ ముందు కనిపిస్తుంది 70 లక్షల పైన మర్సిడీస్ బెంజ్. సో మర్సిడీస్ బెంజ్ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, కానీ చాలామంది ఎంతమంది ఏనుగు తెలుసు? ఏనుగుని కొనడం ఈజీ కానీ మేపడం కష్టం. ఎస్ఆర్నో? సో అదే విధంగా బెంజ్ తీసుకోవడం ఈజీనే, కానీ దాన్ని మెయింటైన్ చేస్తే ఒక సర్వీసింగ్ పోతే 1,20,000 అవుతాయి. ఒక సర్వీసింగ్ 15,000 కిలోమీటర్ తిప్పి మీరు ఒక సర్వీసింగ్ తీసుకెళ్తే ఒక బైక్ కొనవచ్చు. అందుకే చాలా మంది బెంజ్ జోలికి వెళ్ళరు. కానీ వెస్టీజ్లో మీరు గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాల లోపల ఇక్కడ నుంచి మీరు వెస్టీజ్లో బెంజ్ కార్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది నాదే కాదు, మా టీంలో ఆల్రెడీ మీకు తెలుసు, ముందు ఇంద్రవీర్ సార్ది BMW వచ్చింది, పురుషోత్తం దాస్ సార్ది బెంజ్ వచ్చింది, తర్వాత తంగేలపల్లి శ్రీనివాస్ సార్ది బెంజ్ వచ్చింది, ఇప్పుడు నా బెంజ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా వడ్డేమాను శ్రీనివాస్ సార్ది 2 నెలల్లో రాబోతుంది. సో బెంజ్ కార్లు అనేటివి ఒక 10-15 లక్షల కార్లు కొనేస్తారు టీంలో. ఎస్ఆర్నో? సో ఈ బిజినెస్ లో ఒకటే, నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము. నమ్మండి, 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడండి. ఇలాంటి మీ కార్లు గిట్ట అన్విలింగ్ చేయాలి. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బెంజ్లో తిరుగుతుంటే చూడని వాళ్ళు కూడా తిరిగి చూస్తున్నారు, ఎందుకంటే కారే అలాంటిది. మేము గిట్ట ఒకప్పుడు చూసాము. సో ఎందుకంటే వాళ్ళకి ఏం డౌట్ అనుకుంటారు, నాకు అనిపిస్తుంది నేను డ్రైవర్ లాగా అనిపిస్తున్నాను, ఓనర్ లాగా అనిపిస్తున్నాను, నాకే అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి కళలు కనడమే కాదు, కళలు నెరవేర్చుకునే అవకాశం వెస్టీజ్లో ఉంది. ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు గిట్ట డిసైడ్ కండి, మీ బెంజ్ గిట్ట రావాలి, మీ పిల్లల్ని, మీ వైఫ్ని, మీ మమ్మీని కూర్చోబెట్టుకొని మీ కార్లో తిరగాలి. సో అవన్నీ మేము చూడాలి. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బ్యాక్ టు హోస్ట్.